మీ మాటల్లో సార్. సరిపోదు కాదు, ఆయన లిరిసిస్టే కాదు, ఆయన గొప్ప డాన్సర్ అని ఒక వీడియోలో చూసాం, ఆయన గొప్ప యాక్టర్ అని ఈ సినిమాలో చూసాం. పప్ప పప్ప కుంభమేళాకి పురిటిగడ్డ ప్రయాగ్రాజ్ అయితే సంక్రాంతి సంబరాలకి పురిటిగడ్డ మా భీమవరం. కానీ అలాంటి కుంభమేళాని సంక్రాంతిని ఒక్కటి చేసింది ఎస్ఆర్కేఆర్కే ప్రాంగణం. మా సంక్రాంతికి వస్తున్నాం విజయోత్సవంతో. ఆ విజయోత్సవంలో పాల్గొన్న మిరపకాయల్లాంటి భీమవరం యువజనులకి, మెరుపు తీగల్లాంటి భీమవరం యువతీమణులకి, భీమవరం పురజనులకి మీరు అందిస్తున్న కరతాళ ధ్వనులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. మీకు సంక్రాంతికి వస్తున్నామంటే బుల్లిరాజు ఎత్తిపొడుపులు, భాగ్యం మూతి ముడుపులు, చిన్నరాజు సరదాలు సరసాలు, మీనాక్షి అందచందాలు. ఇదేంటయ్యా బాబు మీరే పొగిడినట్టు ఫీల్ అవుతున్నారు. ఇవే కాకుండా 97% మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా 3% మాత్రం మీ కంట తడిపెట్టించింది. దానికి కారణం 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు ఏవో కాదు, గురువు. గురువుని గౌరవించిన చిత్రంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది చరిత్రలో నిలిచిపోతుందనేది నా అభిప్రాయం. దానికి సూచనగా నేపథ్యంలో వచ్చే ఒక అందమైన పాటని, గురువర్య అన్న పాటని నా చేత రాయించినందుకు ముందుగా దర్శకుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా, ఇది మా జిల్లా ముఖ్యపట్నంలో జరుగుతున్న, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్నం భీమవరంలో జరుగుతున్న సందడి కాబట్టి నా పూర్వజన్మ సుకృతం వల్ల నాతో అక్షరమాలలు దిద్దించిన గురువుల దగ్గర నుంచి సాహిత్యంలో నాకు మెళకువలు నేర్పుతున్న గురువుల వరకు 3 గురుమూర్తులు త్రిమూర్తులుగా ఈ ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. ఈ సినిమాలో కథానాయకుడు ఎలా అయితే తన ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడో, నా పురిటి గడ్డ మీద నా గురుమూర్తులకి కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం నాకు ఇప్పుడు దక్కుతుంది. మేము గురువర్య పాటతో మా గురుమూర్తులు కడిమెళ్ళ వరప్రసాద సహస్రావధాని గారిని, ప్రసాదాచార్య గారిని, లోల